పూర్వజన్మలో నేను తొండ అయితే మరి నువ్వెవరు అని ప్రశ్నిస్తారు. నేనొక చతుర్వేద పండితుణ్ణి. మరైతే ఇలా ఎందుకు వచ్చావు? నేను చేసే యజ్ఞం మధ్యలో విఘ్నాలు వచ్చి ఆగిపోతే నాకు ఈ బ్రహ్మరాక్షసి గతి పట్టింది. అయితే మరి నువ్వెలా పోతావు? నీ వల్ల కాదు నన్ను పంపటం అంటుంది బ్రహ్మరాక్షసి. కానీ ఏమిటి కానీ? నీ శిష్యుడు రామానుజుడు ఆయన పాదాలు నా పైన పెడితే నేను పోతాను. ఏమిటి, నా శిష్యుడు పాదాలు నీ తలపై పెడితే పోతావా? అవును. అయ్యో రామా అని నవ్వుకుంటారు యాదవ ప్రకాశులు గారు. రాజుగారు ఇలా అంటున్నారు, స్వామి మీ శిష్యుణ్ణి పిలిపించండి, నా కుమార్తెను రక్షించండి. రామానుజుల వారిని తీసుకొని రమ్మని రాజభటులను పంపిస్తారు రాజుగారు. ఓ సాములు, మీలో రామానుజులు ఎవరు? నేనే. ఏం, ఎందుకు? నా ప్రణామాలు స్వామి. మీ గురువుగారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రాజాస్థానానికి వెళ్ళాలి, దయచేసి రాగలరా? అలానా, పదండి, తప్పక వస్తా. గురువుగారిని చూస్తూనే దాసోహాలు తెలుపుకుంటారు రామానుజుల వారు. పక్కనే ఉన్న రాజుగారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు, స్వామి నా కుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసుడు మీరు పొమ్మంటేనే పోతాడట. దయచేసి నా బిడ్డను ఆ బ్రహ్మరాక్షసి బారి నుండి కాపాడండి అని వేడుకుంటాడు. ఆచార్య, మీ ఆజ్ఞాబద్ధుణ్ణి, ఏం చేయమంటారు అంటారు రామానుజుల వారు. వారేదో అడుగుతున్నారు, చూడు అని ఆజ్ఞాపిస్తారు గురువుగారు. రాజుగారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు, నా కుమార్తె రోగంతో బాధపడుతుంది. నీ వల్లే అది తొలుకుతుందంట బాబు, దయచూపు నాయనా. రామానుజుల వారు ఆ బ్రహ్మరాక్షసి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారు, తల్లి ఏమిటి నీ బాధ? నేనేం చేయగలను? రామానుజుల వారు అలా అనేసరికి ఆ బ్రహ్మరాక్షసి ఎక్కి ఎక్కి ఏడవసాగింది.